ఉండాలి. భర్త కంట 15,000 రూపాయల శాలరీ అయితే 8,000 రూపాయలకి చీరలకు ఖర్చు పెట్టిద్దంట. 8,000 రూపాయలు ఏమండి? 15,000 ఎక్కడ, 8,000 ఎక్కడ? ఇంకెంత ఉంటాయి వాళ్ళకి? ఏం ఏం చేస్తారు? 7,000కి ఏం చేస్తారు ఏమండి? పిల్లలు వాళ్ళు ఏం తింటారు? కొంచెమైన వివేచన ఉందా ఆ స్త్రీకి? జ్ఞానం ఉందా? కొంతమంది ఇళ్లలో అయితే ఈయనకి బుద్ధి ఉండదు, ఆమెకి బుద్ధి ఉండదు, ఇద్దరు దొందే, ఏముండదు. దారిద్ర్యం రావడం అంటే అర్థం ఏంటి? ఆలోచన లేదు, జ్ఞానము లేదు. అర్థమవుతుందా? సో డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ మనీ. మీరు కష్టపడి సంపాదిస్తున్నారు కదా, చెట్లకి ఏమైనా కాతున్నాయి మీ దగ్గర? చెప్పండి నాకు కూడా, ఏమైనా ఉంటే నేను కూడా వెచ్చుకోండి. చెట్లు కాతున్నాయా? లేకపోతే అన్యాయంగా సంపాదిస్తున్నారా? ఇది కదా. ప్రతి రూపాయి కూడా కష్టపడి సంపాదిస్తున్నటువంటి మీరు జాగ్రత్తగానే వాటిని ఖర్చు చేయండి. దేవుడు లెక్క అడుగుతాడు. అమ్మా, లెక్క అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. మరియు మీ పిల్లలకు, మీ బిడ్డలకు ఏమి నేర్పిస్తారంటే, ఒక రూపాయి ఎలా సంపాదించాలో నేర్పించండి. అమ్మో, నా పిల్లడు కష్టపడకూడదు, చెమట పట్టకూడదు, అట్లా అనరాదు. ఓకే. అయ్యగారి తెలియకుండా చాలా సార్లు మనం పోయి బయటికి పనులు పోయి, నాకు తెలియదు అప్పుడు దాకా రూపాయి విలువ. ఓ నాయనో, ఎండలో పని చేస్తే తెలిసింది మనకి. ఇంత హార్డ్ వర్క్ చేయాలా? 1 రూపీ మనం సంపాదించాలంటే ఇంత హార్డ్ వర్క్ చేయాలా? ఏమండి? అదే 1 రూపాయి ఖర్చు పెట్టాలంటే ఎంతసేపు? విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. చిన్న పిల్లోడు కూడా పోయి ఖర్చు పెడతాడు. 10 రూపాయలు ఇస్తే ఏంది ఇది అంటాడు. ఇప్పుడు వాళ్ళకేంది 100 రూపాయలు ఇవ్వాలి. పెద్ద నోటు తెలుసు వాళ్ళకి. ఆ పెద్ద నోటు ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. అందుకనే డబ్బులు ఇచ్చి చెడగొట్టుకోకుండా డబ్బుని ఎలా సంపాదించాలో వారికి నేర్పించండి. డబ్బు మీద అవగాహన నేర్పించండి. దేవునికి స్తోత్రం. నేను భక్తి మీద కాక డబ్బు గురించి మాట్లాడుతాను మీరు అనుకోవద్దు. ప్రతి రూపాయి కూడా దేవుడు మనకి ఇచ్చేటువంటిదే. ప్రతి రూపాయి వెనుక దేవుని యొక్క దయా దాక్షణ్యములు ఉన్నాయని గ్రహించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది తల్లిదండ్రులు లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళే సంపాదించుకోవాలి, వాళ్ళే చదువుకోవాలి. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీకు లేదు కదా. దేవుడు ఇచ్చినటువంటి మంచి స్థితిని బట్టి జ్ఞానము కలిగి నడుచుకోవాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఏది కూడా మరుగు చేయబడదంట, ప్రతీది కూడా తేటగా కనబడుతుందంట.